Hi friends, welcome to Explore with Cherry YouTube channel. ఈ వీడియోలో మనం యూట్యూబ్ వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన మానిటైజేషన్ పాలసీస్ అండ్ రూల్స్ గురించి తెలుసుకుందాం. కొత్త రూల్స్ అంటే ఇంతకు ముందుండే 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ అనేది ఇప్పటికైతే ఏం మార్చలేదు. బట్ మేబీ ఫ్యూచర్లో మారుస్తారేమో తెలియదు. వాళ్ళు పెట్టిన పాలసీస్ అండ్ రూల్స్ ప్రకారంగా మన వీడియోస్ లేకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్కి మానిటైజేషన్ అనేది స్టార్ట్ కాదు. ఒకవేళ స్టార్ట్ అయినా కూడా ఆగిపోతుంది. సో ఈ వీడియోలో మీకు వాళ్ళు చేంజ్ చేసిన రూల్స్ అండ్ పాలసీస్ అనేవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు నేను ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను. ఎందుకంటే మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో నాలాగా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది. అండ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేజర్గా వాళ్ళు చేంజ్ చేసిన రూల్స్ అండ్ పాలసీస్ ఏంటంటే ఒరిజినల్గా కంటెంట్ చేసే క్రియేటర్స్ మాత్రమే మానిటైజేషన్ అనేది ఇవ్వాలని వాళ్ళు ఫిక్స్ అయ్యారనమాట. ఒరిజినల్ కంటెంట్ అంటే లైక్ ఇప్పుడు ట్రావెలింగ్ కానీ ఫుడ్ వ్లాగ్స్ కానీ ఒరిజినల్గా మన ఫేస్తో మన ఓన్ వాయిస్తో చేస్తే మాత్రమే మానిటైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. క్లియర్గా చెప్పాలంటే మన ఓన్ క్రియేటివిటీతో వీడియోస్ చేస్తే తప్పకుండా యూట్యూబ్ నుండి మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. మానిటైజేషన్ ఎవరికి అవ్వదు అంటే రీయూజ్డ్ కంటెంట్ చేసే వాళ్ళకి, అంటే ఆల్రెడీ యూజ్ చేసిన కంటెంట్ని ఆర్ వీడియోస్ని మళ్ళీ యూజ్ చేయడం అండ్ పూర్తిగా ఏఐ యూజ్ చేసి వీడియోస్ చేసే వాళ్ళకి లైక్ వాయిస్ ఓవర్ కానీ వీడియో విజువల్స్ కానీ టెక్స్ట్ టు స్పీచ్ వాడి యూజ్ చేసిన వాయిస్ ఓవర్తో వీడియోస్ చేయడం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే జూలై 15, 2025 నుండి యూట్యూబ్లో వచ్చిన కొత్త రూల్స్ ఏంటంటే రిపీటివ్ కంటెంట్ అనే నేమ్ని ఇన్అథెంటిక్ కంటెంట్కు మార్చారు. అంటే అసలు మనం పెట్టిన కంటెంట్ అనేది రియలా కాదా అనేది డిటెక్ట్ చేయబోతున్నారు. ఈ పాలసీ ప్రకారం ఏఐ వాయిస్ ఓవర్ ఉన్న వీడియోస్, గూగుల్ స్లైడ్స్ లాగా ప్రజెంటేషన్ ఉండే వీడియోస్ కానీ వేరే వాళ్ళు చేసిన వీడియో క్లిప్స్ యాడ్ చేయడం, అంటే నార్మల్గా కొంతమంది రియాక్షన్ వీడియోస్ చేస్తారు కదా అలా. సో అలాంటివి అయితే యూట్యూబ్ వాళ్ళు డిటెక్ట్ చేయబోతున్నారు. కేవలం టెక్స్ట్ వేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి పెట్టిన వీడియోస్ కానీ ఇలాంటివన్నిటి కూడా యూట్యూబ్ అయితే డిటెక్ట్ చేయబోతున్నాయి. యూట్యూబ్ ఏమంటుందంటే వి వెల్కమ్ ఏఐ బట్ నాట్ లేజినెస్. అంటే మీ క్రియేటివిటీ పెట్టి ఏఐని యూజ్ చేయండి, పర్లేదు. దీని గురించి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. ఇలాంటి కంటెంట్ చేసే వాళ్ళకైతే ఖచ్చితంగా మానిటైజేషన్ అనేది స్టార్ట్ అవ్వదు అండ్ ఆల్రెడీ స్టార్ట్ అయినా కూడా ఆగిపోతుంది అనమాట. సో కొత్తగా ఛానల్ పెట్టాలనుకునే వాళ్ళు అండ్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఏఐ వాడండి, కానీ 20% మాత్రమే ఏఐ వాడండి. మిగతా 80% అనేది మీ ఓన్ క్రియేటివిటీ యూజ్ చేసుకొని వీడియోస్ చేయండి. మానిటైజేషన్ అనేది ఆగిపోకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ యూట్యూబ్లో మనం చేయాల్సిన చేంజెస్ అనేటివి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్. వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.